హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేనైతే కోవా ప్రిపేర్ చేశానండి. సో అదే వీడియో పెడుతున్నాను మీకు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ కోవా అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ రెసిపీలోకి వెళ్ళి ముందుగా చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ అయితే శుభ్రంగా వాటర్తో కడిగేసి గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఇంకా దీంట్లోకి అయితే పాలు వేసుకున్నాను. ఒక 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. సో మీరైతే ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ మీ దగ్గర ఏ మిల్క్ ఉన్నా కానీ అవి తీసుకోండి. నేనైతే ఒక ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసుకుంటాను. ఒక 1 లీటరు వేసుకుని దాన్ని అయితే కంటిన్యూస్గా ఇలా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి కలుపుకోవాలి. మీడియం కాదు, హై ఫ్లేమ్ పెట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ చూడండి. పాలు అనేది ఇట్లా దగ్గరగా రావాలండి. ఆ అంచులో ఉంటే మీగడ కడుతుంది. ఆ మీగడ పాలలో వేసుకుంటూ అలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి. హై ఫ్లేమ్ పెట్టి కంటిన్యూస్ కలుపుకుంటూ దగ్గరుండి చేసుకోవాలండి. చూడండి ఇలా కంటిన్యూస్ కలుపుతుంటే ఇలా దగ్గరగా అవుతుంది. చూడండి ఇలా కొంచెం గడ్డలాగా ఇలా కడుతుంది కదా మీగడ అనేది. సో ఇప్పుడు దీంట్లో మనకి ఈ టైంలో మనం పావంత అయింది కదా, దీంట్లో ఒక అరకప్పు మీ స్వీట్ తగ్గట్లేదా పంచదార చూసి వేసుకోండి. కలుపుకుంటే దీంట్లో కొంచెం ఇలా కలుపుకుంటున్నాం కదా, పంచదార అనేది కరుగుతుందండి. ఇప్పుడు కొంచెం వాటరీగా అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి పాలపొడి ఉంటుంది కదా, అయితే అమ్ములు పాలపొడి తీసుకురండి. దీంట్లోకి అయితే ఒక 1 కప్ తక్కువ వేసుకున్నాండి. అయితే అక్కడ క్లిప్ అనేది మిస్ అయింది, కొంచెం వేసి క్లిప్ కనపడింది ఇక్కడ మీకు. కానీ ఇది స్టఫింగ్ వచ్చేసి బండ్లో స్టఫింగ్ అంటే పాలపొడి ఉంటుంది కదా, కొంచెం తక్కువగా వేసుకుంటే మనకి క్రీమీగా ఉంటుంది. కొంచెం మిల్క్ పౌడర్ అనేది ఎక్కువగా వేసుకుని కొంచెం గట్టిగా తిక్కుగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఈ టైంలో ఇలా చుప్పుడు దంచిగానే వేసేసుకొని కంటిన్యూస్ కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ మంచిగా చూడండి ఎంత దగ్గరగా పడింది. ఇలా అవ్వాలండి మనకి. ఇలా అయితే మనకైతే ఆ కోవా అనేది రెడీ అయిపోయినట్టే. ఇంక ఈ టైంలో మనైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. మనకి టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది. మనకైతే స్వీట్ అనేది మనకు సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఒక 1/2 కప్ వేసుకున్నాను నేను. షుగర్ వచ్చేసి నాకు 1 లీటర్కి వచ్చేసి ఒక 250 గ్రామ్స్ అలా కోవా వచ్చేసిందండి. సో ఇలా వచ్చింది కదా, దీని అయితే చూపిస్తాను చూడండి. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు నచ్చడం ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ చూడండి, చక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకైతే కోవా దింపేసాను కదా, కొంచెం దీన్ని చల్లార్చుకున్న తర్వాత నేనైతే నా దగ్గర బన్ లేదండి. సో నేనైతే బ్రెడ్లో స్టఫ్ చేసుకున్నాను. అది బన్ అయినా బ్రెడ్ అయినా కానీ టేస్ట్ అయితే ఎంత బాగుందో. బన్ను కాకపోతే బ్రెడ్ మీద పెట్టుకున్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంది. నేనైతే కోవా బన్ అంటారు కదా, అలా చేశానండి. టేస్ట్ అయితే నా దగ్గర బన్ లేకనైతే బ్రెడ్లో పెట్టాను కానీ టేస్ట్ అదే వచ్చేసిందండి. ఇంకా చూడండి, చక్కగా నేర్చుకోండి. ఇంకా ఏమైనా కొత్త స్వీట్ రెసిపీస్ కానీ కావాలన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసి వాటి రెసిపీస్ అయితే మీకు పెడతానండి. స్వీట్ రెసిపీస్ కూడా చేస్తానండి. ఇదైతే బన్ లేదు కదా, బ్రెడ్లో పెట్టాను కానీ టేస్ట్ అంతే బాగుంది. సో కోవా అనేది మనం చేసుకునేటప్పుడు చాలా దగ్గర ఉండి చేసుకోవాలండి. మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కానీ దగ్గర ఉండి చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక చూడండి, చక్కగా నేర్చుకోండి. మన ఛానల్లో మంగళాడు సాంగ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూడండి, చక్కగా నేర్చేసుకోండి. ఇంకా చూడండి, స్టఫింగ్ చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.